ఈరోజు మనం పాలకూర పెసరపప్పు ఫ్రై చేసుకుందాం. ముందుగా పాలకూర 2-3 సార్లు కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పెసరపప్పు తీసుకుని నీళ్లు పోసి ఒక అరగంట ముందుగా నానబెట్టుకోవాలి. ఈ ఫ్రైలోకి కావలసినవి ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లుల్లి రేకలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు తీసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకలు, పచ్చిమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మధ్యలో కట్ చేసుకున్న ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుందాం. మధ్యలో కదుపుకుంటూ ఉండాలి, లేదంటే పోపు మాడిపోతుంది. పోపు ఎగిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర మొత్తం వేసుకుందాం. ఆకుకూర మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం. ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసి పెసరపప్పు మాత్రం వేసుకోవాలి. పెసరపప్పు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా గరిటెతో కలుపుకోవాలి. ఈ ఫ్రైలో మనం వాటర్ పోయవలసిన అవసరం లేదు. పాలకూరలో ఉన్న వాటర్తోనే ఈ పెసరపప్పు ఉడికిపోతుంది. మనకి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకుందాం. ఎదిగే పిల్లలకి ఈ పాలకూర పెసరపప్పు చాలా మంచిది. చిన్నపిల్లలకి పెట్టాలి అనుకుంటే కారం మానేయచ్చు, మన ఇష్టం. ఉప్పు కారం కలిసేలాగా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల పెసరపప్పు కొంచెం ఉడుకుతుంది. మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి కదుపుకుంటూ ఉండాలి. ఇది చూసారా వాటర్ ఎలా వచ్చాయో. సన్నని మంట మీద మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మూత తీసి చూసుకుంటూ గరిటెతో కదుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇంకో 5 నిమిషాలు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇంకా ఫ్రై రెడీ అయిపోయింది. ఆకుకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు వారానికి 2-3 సార్లు తింటే మంచిది. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇంకా ఫ్రై ఎగిపోయింది. ఒకసారి గరిటెతో కలుపుకుని పాలకూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ ఫ్రై లంచ్ బాక్స్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీ, ఆరోగ్యానికి చాలా మంచిది పాలకూర. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.